మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఓ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనకి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అలాంటి ఉపాసన కొణిదెలకు సంబంధించిన ప్రతి విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్‌గా తాను అటెండ్ అయిన ఓ సెమినార్‌కి వెళ్ళి అక్కడ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వుమెన్ ఇండిపెండెన్స్ గురించి మరియు ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి, ఫ్యామిలీని, పిల్లల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయం గురించి మాట్లాడుతూ తాను చేసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఇక ఉపాసన కొణిదెల చేసిన కమెంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్‌కి గురి చేసేలా ఉంటే, ఇంకొంతమంది ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది అంటూ రకరకాల కమెంట్స్, ట్రోలింగు చేస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా. అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే ఉపాసన కొణిదెల ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రముఖ ఐఐటీ క్యాంపస్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్‌ని ఉద్దేశించి మాట్లాడడం మాత్రమే కాకుండా ఇప్పుడు లైఫ్ స్టైల్‌లో ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి, అందులోనూ పర్సనల్ లైఫ్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది, పెళ్లి, పిల్లల విషయంలో ఎలా ఉండాలి అన్న కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడింది. దానికి ఉదాహరణగా తన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని తాను పెళ్ళప్పుడు ముందే నిర్ణయించుకుందట తన ఎక్స్‌ని ఫ్రీజ్ చేసుకోవాలని. దానివల్ల తను ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కనొచ్చని, దాని టైం ప్రకారం ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఉంటుందని, అన్ని స్టెబిలిటీగా ఉన్నప్పుడు చక్కగా పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చని, అలా తన 29 ఏళ్ల వయసులోనే తన ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని కావాలంటే అప్పుడు కన్నాను అని, ఇక మళ్ళీ ఇప్పుడు రెండవసారి కూడా తల్లి కాబోతున్నానని, ఈసారి తనకి ట్విన్స్ కూడా ఉన్నారని, ఇలా ప్రతి ఆడపిల్ల తన వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా తన ప్రొఫెషనల్ లైఫ్, తన కెరియర్ గురించి ఆలోచిస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకొని పిల్లల్ని కనొచ్చు, పర్సనల్ లైఫ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా స్ట్రాంగ్ చేసుకోవచ్చు అంటూ ఉపాసన కొణిదెల చేసిన కమెంట్స్ నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. అయితే దీని గురించి రకరకాల కమెంట్స్ వస్తూ ఉంటే ఉపాసన మొట్టమొదటిసారిగా తన ట్విట్టర్‌ని వేదికగా చేసుకొని నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఇలాంటి హెల్తీ డిబేట్‌లో పాల్గొనడం. ఫైనల్‌గా అట్‌లీస్ట్ కొంతమందైతే నేను అన్నదానికి యెస్ అని, కాదని అయితే మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను మాట్లాడింది నా వ్యక్తిగత జీవితాన్ని ఆధారం చేసుకొని చెప్పిన ఒక జనరల్ సినారియో. దాన్ని ఎవరికి కావాల్సినట్లుగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ అందరూ నాలాగే ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశం నాది కాదు అంటూ ఆవిడ మాట్లాడిన తీరే నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.